నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. ముందుగా యూట్యూబ్‌లోకి వెళ్ళి ఏపీ 01 న్యూస్ సబ్స్క్రైబ్ చేద్దాం. మరి వివరాల్లోనికి వెళ్తే మరి ప్రమాద స్థలంగా మారిన సిమెంట్ రోడ్డు కోతకు గురైన మరి రాత్రిపూట ద్విచక్ర వాహనాలు కూడా తిరగలేని ఈ స్థితిగతులు ఉన్న సంబంధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి గుత్తి మున్సిపాలిటీలోని తురకపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఈ ప్రదేశం మరి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో మరి ఈ ఈ ప్రదేశం ఉంది. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు, భారీ ఎత్తున సిమెంట్ రోడ్డు 55 నుంచి 60% కూలిపోయింది. మరి ఇక్కడ ఎటువంటి కల్వర్టు కూడా లేకపోవడం వల్ల మళ్ళీ వర్షాకాలంలో ఇప్పటికే పూర్తిగా కుంగిపోయింది. అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాల కారణంగా మరి కొంత కోతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, మరి కనీసం ఎద్దుల బండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు దాపురించిన ఈ సంఘటన జరిగి దాదాపు 6 నెలల పైగా అయినా మున్సిపల్ అధికారులు మాత్రం మరమ్మతులు చేపించడంలో మరి జాప్యం చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ నుంచి భారీ ఎత్తున ప్రజానీకం ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ కురువ వీధి నుంచి తురకపల్లి రోడ్డుకు మార్గం ఉంది. ఈ సిమెంట్ రోడ్డు భారీగా మరి ఛిద్రం కావడం వల్ల ప్రమాదంగా మారిందని చెప్పి ప్రజలు అన్నిసార్లు అధికారులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై వార్డు కౌన్సిలర్ రమణ మాట్లాడుతూ, నేను కూడా మున్సిపల్ సమావేశాల్లో మున్సిపల్ అధికారుల దృష్టికి కూలిపోయిన సిమెంట్ రోడ్డు విషయాన్ని జ్ఞప్తికి తెచ్చారని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తాను ఇప్పటికే విన్నవించినట్లు వార్డు కౌన్సిలర్ రమణ ఏపీ 01 న్యూస్ దృష్టికి తీసుకొని వచ్చారు.